Welcome you all to the world of English language. The rise, son of Sri Chinnamadappagaru. Garu. Respected sirs, madams, and respected to everyone. As usually నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియచేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూజివ్గా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై టుడేస్ క్లాస్. మరి ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఇట్స్ అ బ్యూటిఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్. ఇది మనం చాలా సందర్భాల్లో మనం ఇలా అంటుంటాం, నన్ను మాట్లాడనివ్వండి, నన్ను చెప్పనివ్వండి, నన్ను రానివ్వండి, వాళ్ళని వెళ్ళనివ్వండి, ఆమెను కూడా మాట్లాడనివ్వండి, ఆమెను వెళ్ళనివ్వండి, ఆమెను చెప్పనివ్వండి, అతడిని వెళ్ళనివ్వండి. ఇలా ఏదో ఒక సందర్భంలో ఒక పని ఒకరితో చెయ్యనివ్వండి అని చెప్తూ ఉంటాం. అలాగే ఆ నెగటివ్లో కూడా చెప్తూ ఉంటాం. అంటే నన్ను చెప్పనివ్వరా, నన్ను మాట్లాడనివ్వరా, ఆమెను వెళ్ళనివ్వరా, ఆమెను బోధించనివ్వరా, ఇలాంటి వాక్యాలు సర్వసాధారణంగా మనం మాట్లాడుతూ ఉంటాం. మరి ఇలాంటి వాక్యాలు ఎలా చెప్పాలా? నౌ ఐఎమ్ గివింగ్ ద స్ట్రక్చర్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. క్లియర్గా స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మీకు ఇలాంటి వాక్యాలు ఎలా చెప్పాలో ఈరోజు క్లాస్లో ఈ వీడియోలో నేర్పించబోతున్నాను. ఇట్స్ వెరీ సింపుల్. మనం అంటుంటాం కదా, అతడిని ఇక్కడికి రానివ్వరా. దీని పాజిటివ్, ఇది నెగిటివ్ సెంటెన్స్. అతడిని ఇక్కడికి రానివ్వరా, అతడిని ఇక్కడికి రానివ్వరా, నెగిటివ్ సెంటెన్స్. అలాగే ఆమెను డబ్బు సంపాదించుకొనివ్వరా, ఆమెను డబ్బు సంపాదించుకొనివ్వరా అని నెగిటివ్. అలాగే నన్ను అక్కడికి వెళ్ళనివ్వరా, నన్ను అక్కడికి వెళ్ళనివ్వరా, నెగిటివ్ సెంటెన్స్. మమ్మల్ని ఎక్కడ మాట్లాడనివ్వరా, మమ్మల్ని ఎక్కడ మాట్లాడనివ్వరా, వాళ్ళని పెళ్లి చేసుకొనివ్వరా, ఇలా నెగిటివ్ సెంటెన్సెస్ చెప్తుంటాం. పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు ఇట్స్ వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, అతడిని ఇక్కడకు రానివ్వండి, అతడిని ఇక్కడికి రానివ్వండి, అతడిని పాజిటివ్ సెంటెన్స్, అతడిని ఇక్కడికి రానివ్వండి, అతడిని ఇక్కడికి రానివ్వండి, అతన్ని ఇక్కడికి రానివ్వండి. లెట్ హిమ్, వెరీ సింపుల్. పాజిటివ్ చెప్తాం, లెట్ హిమ్, అతన్ని ఇక్కడికి రానివ్వండి. లెట్ హిమ్ కమ్ హియర్, లెట్ హిమ్ కమ్ హియర్, అతన్ని ఇక్కడికి రానివ్వండి. అతన్ని ఇక్కడికి రానివ్వకండి, లేదా అతన్ని ఇక్కడికి రానివ్వరా, అతన్ని ఇక్కడికి రానివ్వరా, అతడిని ఇక్కడికి రానివ్వరా అని చెప్పాల్సి వస్తే ఇట్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మనం వాంట్ యూ అనే పదం ఒకటి విల్ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు వాంట్, విల్ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు వాంట్, వాంట్ యూ ప్లస్ లెట్. మనం ఇందాక ఏదైతే తీసుకున్నామో ఆ లెట్ అనే పదం రావాలి. అంటే వాంట్ యూ ప్లస్ లెట్. ఈ లెట్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ రావాలి. ఆ సెంటెన్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. నన్ను అయితే మీ, వెరీ సింపుల్. మమ్మల్ని అయితే అస్, అతడిని అయితే హిమ్, ఆమెని అయితే హర్, వాళ్ళని అయితే దెమ్. ఈ మీ, అస్, హిమ్, హర్, దెమ్ ఇవి ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనకు తెలుసు. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఆబ్జెక్టివ్. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అయితే వీటి యొక్క ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ చేంజ్ ఇంటూ మీ, we changed into us, you changed into you, they changed into them, he changed into him, she changed into her. అంటే మీ, us, him, her, them వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటాం
ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రావాలి. వేటి తర్వాత లెట్ అనే పదం తర్వాత ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాంట్ యూ ప్లస్ లెట్ ఆఫ్టర్ we could use one objective pronoun. ఒక ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వాడాలి. మీ కానీ, అస్ కానీ, దెమ్ కానీ, హిమ్ కానీ, హర్ కానీ ఇలాంటి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వాడాలి. ఆఫ్టర్ ద ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ తర్వాత ద మెయిన్ వర్బ్ షుడ్ బి ప్లేస్డ్. మెయిన్ వర్బ్ బేస్ ఫామ్ లో ఉండాలి. అంటే వర్బ్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ V1 బేస్ ఫామ్. దీన్నే మనం రూట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని కూడా అంటాం. మీకు వర్బ్స్ క్లాస్లో 5000 వర్బులు ఒకే దగ్గర పెట్టాను. సో వాల్యూమ్ 1లో మీకు 5000 వర్బ్ ఫార్మ్స్, మెయిన్ వర్బ్స్, ఫస్ట్ టైం హిస్టరీ ఏపీ అండ్ తెలంగాణ. ద మెయిన్ వర్బ్స్ ఏమైతే ఉన్నాయో స్పోకెన్ ఇంగ్లీష్లో ఫుల్ కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్, భాష మీద మొత్తం పట్టు సాధించే విధంగా ఒక 5000 వర్బుల్ని కేవలం ఒకే ఒక పుస్తకంలో పెట్టాం. అంటే 5000 వర్బులు దొరుకుతాయి మీకు. అందులో ఆ వర్బుల గురించి వివరించాను. అదేంటి అంటే బేస్ ఫామ్. దీన్ని రూట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటాం. షార్ట్గా మనం V1 అంటాం. V1 అంటే వర్బ్ యొక్క మొదటి రూపం. ఆ ఫామ్ పెట్టాలి. అవి ఏంటంటే వర్బ్ కమ్, గో, లర్న్, ఈట్, సింగ్, టాక్ ఇలాంటి వర్బ్స్ ఆ బేస్ ఫామ్. అంటే మనకు ఇప్పుడు ఈ సెంటెన్స్ తీసుకుందాం. అతడిని ఇక్కడికి రానివ్వరా, అతడిని ఇక్కడికి రానివ్వరా అని నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలి కదా. అంటే అతడిని ఇక్కడికి రానివ్వరా అని చెప్పాల్సి వస్తే ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ ఏం రాయాలి? వాంట్ యూ. సింపుల్. వాంట్ యూ. సో వాంట్ యూ తర్వాత ఏం రావాలి? లెట్. వాంట్ యూ లెట్. రానివ్వరా, రానివ్వడానికి కమ్. వాంట్ యూ కమ్. వాంట్ యూ లెట్ us. సో ఏం రావాలి ఇక్కడ? లెట్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రావాలి కదా. వాంట్ యూ లెట్ హిమ్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి? వాంట్ యూ లెట్. వాంట్ యూ లెట్ హిమ్. బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ కమ్. వాంట్ యూ లెట్ హిమ్ కమ్ హియర్. అతడిని ఇక్కడికి రానివ్వరా. వాంట్ యూ లెట్ హిమ్ కమ్. వాంట్ యూ లెట్ హిమ్ కమ్ హియర్. అతడిని ఇక్కడికి రానివ్వరా. ఆమెని డబ్బు సంపాదించుకోనివ్వరా. మరి సింపుల్. చెప్పండి. ఆమెని డబ్బు సంపాదించుకోనివ్వరా. ఎలా చెప్తాం? వాంట్ యూ లెట్. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ రావాలి. ఆమె. వాంట్ యూ లెట్ హర్. Won't you let her? Best form. Earn money. Won't you let her earn money? ఆమెను డబ్బు సంపాదించుకోనివ్వరా, వాళ్ళని బతకనివ్వరా అంటూ ఉంటారు. వాళ్ళని మాట్లాడనివ్వరా, అసలు వాళ్ళని చెప్పనివ్వరా ఇలా అంటుంటాం కదా. Won't you let her earn money? ఆమెను డబ్బు సంపాదించుకోనివ్వరా. లైక్ దిస్. నన్ను అక్కడికి వెళ్ళనివ్వరా. వెరీ సింపుల్. నన్ను అక్కడికి వెళ్ళనివ్వరా. ఎలా చెప్తా? వెరీ సింపుల్. వాంట్ యూ లెట్. అక్కడికి వెళ్ళనివ్వరా. వాంట్ యూ లెట్ మీ. నన్ను కదా. వాంట్ యూ లెట్ మీ గో దేర్. వాంట్ యూ లెట్ మీ గో దేర్. నన్ను అక్కడికి వెళ్ళనివ్వరా. వాంట్ యూ లెట్ మీ గో దేర్. నన్ను అక్కడికి వెళ్ళనివ్వరా. మమ్మల్ని అక్కడ మాట్లాడనివ్వరా. అంతా మీరే మాట్లాడతారా, మమ్మల్ని మాట్లాడనివ్వరా. అంతా మీరే చేస్తారా, మమ్మల్ని ఏం చేయనివ్వరా అంటూ ఉంటారు. అంతా మీరే చెప్తారా, మమ్మల్ని ఏం చెప్పనివ్వరా. అంతా మీరే చెప్పేస్తారా, మమ్మల్ని ఏం చెప్పనివ్వరా అంటూ ఉంటారు. అంతా ఇలా మాట్లాడుతుంటారు సర్వసాధారణంగా. కాబట్టి అలాంటి వాక్యాలు చెప్పాల్సి వస్తే ఇలా won't you plus let ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. దెన్ ఆఫ్టర్ we could use verb should be placed in V1 base form of the verb. రూట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వాడాలి. ఇప్పుడు మమ్మల్ని అక్కడ మాట్లాడనివ్వరా. కమాన్ సే. చెప్పండి. ఇట్స్ వెరీ సింపుల్. మమ్మల్ని అక్కడ మాట్లాడనివ్వరా. వెరీ సింపుల్. వాంట్ యూ లెట్ రావాలి. వాంట్ యూ లెట్ మమ్మల్ని. వాంట్ యూ లెట్ us టాక్. వాంట్ యూ లెట్ us టాక్ దేర్. మమ్మల్ని అక్కడ మాట్లాడనివ్వరా. వాంట్ యూ లెట్ us టాక్ దేర్. మమ్మల్ని అక్కడ మాట్లాడనివ్వరా.
నెక్స్ట్ సెంటెన్స్, వాళ్ళని పెళ్లి చేసుకొనివ్వరా, వాళ్ళని పెళ్లి చేసుకొనివ్వరా. వెరీ సింపుల్. వోంట్ యూ లెట్ దెమ్, వాళ్ళు కదా. వోంట్ యూ లెట్ దెమ్ మ్యారీ, వాళ్ళని పెళ్లి చేసుకొనివ్వరా, ఇలా అంటూ ఉంటాం. అంటే మనం చాలా సందర్భాల్లో ఇలాంటి వాక్యాలు చెప్తూ ఉంటాం. నన్ను వెళ్ళనివ్వండి, లెట్ మీ గో. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను వెళ్ళనివ్వండి, లెట్ మీ గో. నన్ను చెప్పనివ్వండి, లెట్ మీ సే. నన్ను మాట్లాడనివ్వండి, లెట్ మీ టాక్, లెట్ మీ స్పీక్. సో ఇలా అంటుంటాం కదా. ఇలాంటి పదాలని మనం నెగటివ్లో కూడా చెప్పొచ్చు. అంటే అతడిని ఇక్కడికి రానివ్వరా, ఆమె డబ్బు సంపాదించుకోనివ్వరా, వెళ్ళనివ్వరా, మమ్మల్ని మాట్లాడనివ్వరా, ఇలాంటివి చెప్పాల్సి వస్తే సింపుల్గా స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. మీ బ్రెయిన్లో ఇమ్మీడియట్గా ఒకటి కదలాలి. వోంట్ యూ ప్లస్ let after the objective pronouns or must, based upon the situation, based upon the sentence. మీకు based upon the sentence ని బేస్ చేసుకొని మీరు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వాడాలి. ఫస్ట్ won't you ప్లస్ let after ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ me, us, him, her, them, ఇలాంటి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఆఫ్టర్ దిస్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ the verb should be placed base form. వర్బ్ని బేస్ ఫామ్లో పెట్టాలి. won't you let me talk there, నన్ను అక్కడ మాట్లాడనివ్వరా. won't you let